ప్రైజ్ ద లార్డ్. సామెతలు 1వ అధ్యాయం 26వ వచనం నుంచి 28వ వచనం వరకు ఈరోజు మనం బైబిల్ ధ్యానం చేద్దాం. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టము దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను అపహాసము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొర్ర పెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం ఇవ్వకుందును. నన్ను శ్రద్ధగా వెతికెదురు గాని వారికి నేను కనబడక ఉందును. పిల్లలు, ఈ యొక్క మాటల వల్ల మీరేం నేర్చుకుంటున్నారు? మనకు మానవులం కాబట్టి అపాయం వచ్చినా, ఏదైనా కష్టం వచ్చినా అప్పుడు తండ్రి నీవే నా దిక్కు, నీవు తప్ప నాకు ఎవ్వరు ఉన్నారయ్యా అని మనం మొర్రపెట్టినప్పుడు ఆయన అయితే ఎప్పుడైతే మనం అపహాస్యంగా మాట్లాడుతూ ఆయనకు ఆయాసకరంగా మనం జీవిస్తూ ఆయన మాట వినకుండా లోబడకుండా మనం జీవిస్తామో మనకు కూడా ఆ విధముగా కష్టం వచ్చినప్పుడు మనం దేవుడు ఏమైతే చెప్తూ ఉన్నారో, మీరు నాకు ఎంత మొర్ర పెట్టినాను నేనైతే మీ యొక్క ప్రార్థనలు వినను అని కూడా ఇక్కడ తెలియజేసినట్లు మనం చూస్తున్నాము. మనమైతే ఆ రకంగా ఉండకుండా ఆయన స్వరము మనం వినినప్పుడు మనము లోబడదుము గాక. ఆయనకు మన హృదయములు పూర్తిగా సంపూర్ణముగా అప్పచెప్పుకుందాము గాక. గాడ్ బ్లెస్ యూ పిల్లలు, ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ.